నమస్కారం సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. త్వరలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు మిర్చి యార్డులో అవినీతి జరిగిందన్న అచ్చెన్న. మిర్చి రైతుల గురించి వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి గొట్టిపాటి రవి. ఉచిత విద్యుత్కు 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. సీఎం చంద్రబాబు విజనరీ కాదు, విధ్వంసకారుడు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల నేపథ్యంలో స్కూళ్లలో ప్రహరీ నిర్మాణం. డిఎస్సిపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల నేపథ్యంలో స్కూళ్లలో ప్రహరీ నిర్మాణం. డిఎస్సిపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. మెగా డిఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహరీ నిర్మాణానికి 3,000 కోట్లు అవసరమవుతుందన్నారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ఈగల్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకంతో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, దీనికి ఓ ప్రత్యామ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించామన్నారు. 117 జీవోకి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చే జీవో ఆధారంగా సభ్యుల సలహాలతో ముందుకు వెళతామని తెలిపారు. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయని, దీనిపై రిపోర్టు తీసుకుని యాక్షన్ తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అధ్యక్ష. శాసన మండలిలో మిర్చి రైతుల అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. శాసన మండలిలో మిర్చి రైతుల అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మిర్చి రైతుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు మిర్చి యార్డులో అవినీతి జరిగిందని ఆరోపించారు. మిర్చి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబుకు వివరించామని, ఆయన మిర్చి ధరలపై ఎగుమతిదారులు రైతులతో చర్చించారని వెల్లడించారు. రైతులకు లబ్ధి చేకూరేలా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తోనూ చంద్రబాబు చర్చించారని తెలిపారు. కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్, మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు. ఇప్పుడు హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు, ఆయన కూడా ఉన్నారు. మనందరం డిస్కస్ చేస్తాం, మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది పాప ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం
అధ్యక్ష మాట్లాడారు కదా, వినాలి కదా అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష 42 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీ వినండి, మీరు చెప్పింది వినండి, తర్వాత మీరు మాట్లాడండి. ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత పేదవాడి అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి. మేము కట్టిన ఇళ్ళకి రంగులు వేసుకున్నారు, బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు, అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదరికమే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట. గత 5 సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి. కారెక్కితే అరెస్టులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇటు జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మేము అందరం ఈ రాష్ట్రంలో చూశాం. మేము ఈరోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా. ఎవడు పేదవాడున్నా, ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తరపున స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి క్రైటీరియా పేదరికమే క్రైటీరియా. ఎవడు పేదవాడున్నా, ఎవడు అర్హత కలిగిన వాళ్ళున్నా, ఆ పథకానికి ఎవరు అర్హత ఉన్నా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం, అమలు చేశాం, అమలు చేస్తున్నాం తప్ప మీలాగా మళ్ళీ మీరే కలుపుతున్నారు. అయినా మళ్ళీ చెప్తున్నాను, పేదరికమే క్రైటీరియాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ప్రభుత్వం పక్షాన్ని తెలియజేస్తున్నాను. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే 40,336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. 22,709 కనెక్షన్లు రైతులకు ఇచ్చి ఇప్పటికే వినియోగంలోకి తెచ్చామని వెల్లడించారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్కు 2.60 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్కు 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో వేరువేరు రేట్లకు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశారని, ఇకపై అలా జరగకుండా చూస్తామని గొట్టిపాటి చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫార్మర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ గానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే విధంగా 3 సబ్ స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా లోడ్ ఉంటే కనుక, ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం, సబ్ స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కమ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికే 70 సబ్ స్టేషన్స్ ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. సీఎం చంద్రబాబు విజనరీ కాదని, విధ్వంసకారుడని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విజనరీ కాదని, విధ్వంసకారుడని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్ల వైసీపీపై తనలో దాచుకున్న కుట్ర, విషాన్ని చంద్రబాబు బయటపెట్టారని ధ్వజమెత్తారు. అందరికీ సమన్యాయం చేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం సబబేనా అని నిలదీశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతను తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్కే కాదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ, కార్యకర్త కానీ, లేకపోతే ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు. 2016-17 సంవత్సరంలో అనుకున్నాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు, మేము వేసిన రోడ్లపైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నడుస్తారు అని చెప్పి మాట కూడా అన్నాడు. కాబట్టి అతను ఇలా మాట్లాడడం కూడా తగదు. ఇతని కుమారు లోకేష్ గారు చాలా రాజ్యాంగేతర శక్తులుగా కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానం చూడుకోకుండా లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తామని చెప్పి అంటున్నాడు. ఈ కక్షపూరితమైన రాజకీయాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తూ ఇప్పటికే చాలామందిని ఇతర పార్టీ వారిని సోషల్ మీడియా అని చెప్పేసి ఎప్పుడో 4 సంవత్సరాల కిందట 5-10 సంవత్సరాల కిందట కూడా కేసులు పెట్టి వాళ్ళకు అధికారం ఉందని చెప్పేసి ఈరోజు తీసుకొని వచ్చేసి జైళ్ళకు పంపించే పరిస్థితి కూడా ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా కూడా తగదు. నేను చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతూ ఉన్నాను, మీరు చేస్తే ఆ రోజే మేము అందరూ కూడా అనుకుంటే మీరు ఉండిందురా అని చెప్పి నేను అన్నాను. కానీ ఎవరు కానీ అట్లా అనుకోలేదు. చాలా విషయాల్లో కూడా కడకు మీ వ్యక్తిగతంగా కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉండి కూడా అక్కడ ఇంట్లో ఏదో జరిగితే దాన్ని ఏనాడు కూడా రాజకీయంగా చూడలేదన్నమాట. లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ఎప్పుడు కానీ చూడలేదు. కానీ అనేక రకాల కూడా చూసుకొని వస్తే ఈరోజు వీళ్ళు వేరుస్తున్న తీరు కక్షపూరితమైన రాజకీయాలు కూడా తీసుకొని ఎక్కడ చూసినా వస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు చాలామంది కూడా అంటున్నారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇతర పార్టీ వారికి కూడా అందించకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళ నోటి నుంచి కూడా చాలామంది కూడా వస్తున్నాయి.
ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే, ఒక మంత్రి హోదాలో ఆయన కుమారుడు ఇలా మాట్లాడితే, వారి యొక్క శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎలా వారి యొక్క నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నారో ఒకటి ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారు. వారు ఇప్పటికే సంక్షేమ కార్యక్రమంలో వచ్చినా కూడా వేరే పార్టీ వారు అని చెప్పేసి అడుగుతున్నా కూడా తీసేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎవరికి నేను అడుగుతున్నాను, నీవు చెప్పింది మీకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మామ ఒక్క మాట అన్నాడు ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉంటే తీసుకొని వచ్చేసి బిడ్డనిచ్చి పెళ్లి చేసేదే కాకుండా నా పైన కూడా పార్టీ ఆదేశిస్తే నిలబడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ పార్టీలో చేర్చుకొని, తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఇచ్చేదే కాకుండా మంత్రిగా చేస్తే అతని నుంచి ఎలా కూడా చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఎలా తీసుకున్నానని చెప్పి ఆ రోజు కామెంట్ చేశాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి. పాముకు పాలు పోసినట్లే నీ అటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి అని చెప్పేసి ఆ రోజు అన్నాడు. అది నీకు వర్తిస్తుంది తప్ప ఈరోజు కాదు. అది ఏమన్నా మతికి వచ్చి ఏమన్నా మాట్లాడినావా చంద్రబాబు నాయుడు? కాబట్టి నేను వెంటనే అడుగుతున్నాను, వెంటనే ముఖ్యమంత్రి హోదాలో వెంటనే కూడా విత్డ్రా చేసుకోండి. వెంటనే కానీ విత్డ్రా చేసుకోకపోతే ఆ వర్డ్స్ నీవు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి అర్హత కూడా కోల్పోతావు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి, రెడ్ బుక్ అమలు చేస్తాడని చెప్పేసి స్వయాన లోకేష్ గారే ఒకటి అయిపోయింది, రెండోది కూడా మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేసి లోకేష్ గారే చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగం నడుస్తానదే ముఖ్యమంత్రి గారు మాట తీరు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి కానీ వాళ్ళ మాటలు మంత్రులంతా మాట్లాడేదాన్ని చూస్తా అంటేనే అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తామని చెప్పేసి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన కోదండ రామాలయాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన కోదండ రామాలయాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణరాజు, ధర్మకర్త వెంకటరమణరాజు, సర్పంచ్ సోమరాజు, సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రుద్రరాజు శివవర్మ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 165వ నంబరు జాతీయ రహదారి వీరవాసరం నుంచి దుంపగడప వరకు బైపాస్ రోడ్ నిర్మాణం వేగంగా చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు. ఉండిలో 2 ఏళ్ల నుంచి నిలిచిన రైల్వే 5 వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజుతో చర్చించిన సందర్భంలో ఎంపీ సిఎస్ఆర్ నిధులతో అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలకు రక్షణ గోడలు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చిలుకూరు గ్రామాభివృద్ధికి స్థానిక పెద్దలు, కూటమి నాయకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు. అలా కూడా మీరు అంతా చేశారు సార్. ఎలక్షన్లో రామాలయానికి సంబంధించి 103 సంవత్సరాల క్రితం రామాలయం, ఇవాళ దాని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా చేపట్టినటువంటి సందర్భంలో ఈరోజు నేను చిలుకూరు గ్రామం రావడం జరిగింది. గ్రామ అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాల మీద గ్రామ పెద్దలతో మండల బీజేపీ అధ్యక్షులు విక్రమ్ గారి ఆహ్వానం మేరకు, ప్రధాన కార్యదర్శి శివగారి ఆహ్వానం మేరకు ఈవేళ రావడం జరిగింది. మిత్రపక్షాలు చెందినటువంటి నాయకులు, తెలుగుదేశం, జనసేన ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాగరాజు గారు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి గారు, మాజీ అధ్యక్షులు తాతాజీ, కోర రామూర్తి గారు, ఉండాలి అసెంబ్లీ ఇన్ఛార్జ్,
ఆరేటి ప్రకాష్ గారు మేమందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు ఏతున్నాయి గ్రామంలో వాటిని అన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఉండిలో గతంలో ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని పనుల్ని వేగవంతం చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాం. పనులు మొదలయ్యాయి కూడా. మేము నేషనల్ హైవేస్ మినిస్టర్ గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డీజీ ఉన్నారో వారితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించడం ద్వారా ఆ బ్రిడ్జిని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏదైతే 165 ఉన్నదో దాన్ని వీరవాసరం నుంచి ఆకివీడు అజ్జమూరు వరకు బైపాస్ నిర్మాణానికి కూడా అలైన్మెంట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా వేగవంతంగా సాధ్యమైన త్వరలో మొదలుపెట్టి చాలా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజులో ఉండి శాసనసభ్యులు మిత్రులు రఘురామకృష్ణరాజు గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే నా నిధుల నుండి ఉండి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికి కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఆలోచించడం జరిగింది. ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో ఈ ఉండి అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో శ్మశానాలకి కాంపౌండ్ వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా నా నిధులతో లేకపోతే నేను తెచ్చేటువంటి సిఎస్ఆర్ నిధులు ఏదైతున్నాయో ఫస్ట్ విడతగా ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదలకుండా మండలంలో అన్ని శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని నిర్ణయం చేయడం జరిగింది. ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు అండగా నిలిచిన ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ వీణం వీరన్న విగ్రహాలను కాటన్ దొర విగ్రహాలు ఉన్న ప్రతి చోట ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు అన్నారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు అండగా నిలిచిన ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ వీణం వీరన్న విగ్రహాలను కాటన్ దొర విగ్రహాలు ఉన్న ప్రతి చోట ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్ ఆదర్శ నగర్లోని కాటన్ పార్కులో వీణం వీరన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి రైతు కార్యాచరణ సమితి నాయకులు వీరన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీ రామరాజు మాట్లాడుతూ గోదావరి డెల్టా సస్యశ్యామలంగా ఉన్నదంటే దానికి కారణం కాటన్ దొర వీణం వీరన్నలేనన్నారు. 5 నియోజకవర్గాలలో వీరన్న విగ్రహాలను రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. వీరన్న లేకపోతే ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా పూర్తయ్యేది కాదని స్వయంగా కాటనే జీవిత చరిత్రలో రాసుకున్నారని రైతు కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణరాజు నల్లం నాగేశ్వరరావు అన్నారు. వీణం వీరన్న గారి జయంతి కార్యక్రమాన్ని మా రైతు కార్యాచరణ సమితి వారు ఆధ్వర్యంలో ఆయనకి పూలమాలలు వేసి ఆయన్ని జయంతి కార్యక్రమాన్ని నివాళులర్పించడం జరిగింది. ఈ రోజున మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో అన్నపూర్ణగా ఇలా ఉన్నాయంటే కారణం కాటన్ గారు. కాటన్ గారి గురించి అందరికీ తెలుసు. వీణం వీరన్న గారు అంటే ఎవరో తెలీదు. ఆయన జీవిత చరిత్రలోనే కాటన్ గారు ఇటువంటి వీణం వీరన్న ఆయన నాకు సహకరించి ఉండకపోతే ఈ బ్యారేజ్నే కట్టలేకపోతుందేమో అని ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నటువంటి వ్యక్తి ఆయన అందరికీ తెలియాలి. ఆయన వీణం వీరన్న గారు అంటే ఎవరో తెలియాలని మా రైతు కార్యాచరణ సమితి వారే గతంలో ఆయన్ని ఇక్కడ విగ్రహం ఈ పార్కులో పెట్టించడం జరిగింది. అలాగే ఇంకో విగ్రహాన్ని గణపురంలో కూడా ఓ విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. దీని నిమిత్తంగా మా రైతు కార్యాచరణ సంస్థ నేను 5 విగ్రహాలు తయారు చేయించాను. ఆ 5 కూడా ఒకటి ఉండి నియోజకవర్గం, 2 పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లులోని, మా ఉండి నియోజకవర్గంలో దక్కరంలోని, ఇంకొకటి ఎవరైనా సహకరిస్తే దిర్స్మర్లో. కానీ ఈ కాటన్ గారు ఎవరైతే ఉన్నారో ఉన్న చోటల్లా ఈ వీణం వీరన్న గారి విగ్రహం ఒకటి ఉండాలని ఉద్దేశంతో మేము సంకల్పించుకుని మా రైతు కార్యాచరణ సమితి వారు చేస్తున్నాము. ప్రతి చోట కూడా కాటన్ ప్రతి చోట వీణం విగ్రహంగా ఉండాలని మా రైతు కార్యాచరణ సమితి కోరుకుంటున్నాం. మన రైతు సోదరులకి అందరికీ కూడా చాలా సుదీర్ఘమైన ఇంచేత మనం ఈ రోజు రైతులందరూ ఈ విధంగా సుభిక్షంగా ఉన్నామంటే ప్రజలు కానీ రైతులు కానీ ఈ సుభిక్షంగా ఉన్నామంటే కాటన్ ధర.
అటువంటి కాటాన్ త్వరకే వీరన్న గారు అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ ఆయనకి ఎన్నో కూడా తోడుగా ఉండి ఎవరైనా చీఫ్ ఇంజనీర్ ఉన్నా దానికి తోడు ఉండవలసింది ఎవరైనా. అదేవిధంగా ఆయనకి తోడు ఉండి కూడా మన బ్యారేజీ నిర్మాణానికి ఎంతో సహాయం చేశారు. అటువంటి సహాయం చేసింది మన కాటన్ గారే డైరీలో నోట్ చేశారు. మనకు అదే కోట్ చేసాం. ఇక్కడ స్టోన్లో కూడా అందరూ చూడవచ్చు. అంచేత మనకి ఈ రోజున ఈ విధంగా జరుపుకోవడానికి మన అందరూ కూడా సంతోషిస్తూ సుదీనం అనమాట మన రైతు సోదరులకు అందరికీ. ఈరోజు వీరన్న గారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. ఆయన తెలుగు జాతి ముద్దుబిడ్డ. ఆయన చేసినటువంటి కార్యక్రమం ఆయన్ని సార్ కాటన్ గారే పొగిడారంటే ఎంత గొప్ప వ్యక్తితో మనం చెప్పనవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన గురించి 2 మాటలు చెప్పుకోవాలి మనం ఈ సందర్భంగా. ఈ ఈస్ట్ వెస్ట్ కూడా రెండింటికి కూడా ఈ నీటిని సప్లై చేసినటువంటి ఆయనకి ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి వెనకాల ఎవరంటే కాళ్ళు చేతులు ఎలాగైతే మనిషికి అవసరమో అలాగా సహకరించిన వ్యక్తి వీరన్న గారు. ఆయన్ని ఈరోజు సత్కరించుకోవడం, పూలమాల వేసి మనం గౌరవించడం అనేటువంటి మనం అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు జాతి గర్వకారణం. అటువంటి వారికి సదా మనం రుణపడి ఉంటాం. కాకపోతే ఈ సందర్భంగా ఒక చిన్న మనవి, వీరన్న గారిది చిన్న విగ్రహం పెట్టడం జరిగింది. అది కాకుండా అది నిలువెత్తి విగ్రహం పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ ఇప్పుడు వచ్చినటువంటి వారందరికీ వినపం ఏంటంటే వీరన్న గారి విగ్రహం నిలువెత్తి విగ్రహం పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అందరూ సహకరించాలి. నేను కూడా అందులో ఉంటానని పాత్ర పంచుకుంటానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం. సెలవు. వీరన్న గారిది ఈరోజు జయంతి కార్యక్రమం. వీరన్న గారిని మనం ఆయన ఆంధ్రుడు. ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు జయంతి కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాం. ఆయన కాటన్ దొర గారికి సహకారంగా ఉండి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆయన చేసిన సహకారం అంతా కాదని కాటన్ దొర గారు మెచ్చుకుని ఆయన ఎంతో సేవలు చేశారని చెప్పి ఈ రోజున మన ఈ కార్యక్రమం జరుపుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు మిర్చి యార్డులో అవినీతి జరిగిందన్న అచ్చెన్న. మిర్చి రైతుల గురించి వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి గొట్టిపాటి రవి. ఉచిత విద్యుత్కు 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. సీఎం చంద్రబాబు విజనరీ కాదు, విధ్వంసకారుడు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.